హౌసింగ్ శాఖ మంత్రి హోదాలో నిజామాబాద్ పట్టణాన్ని సందర్శించి అక్కడ ఒక 2 బెడ్రూమ్ కట్టినటువంటి ఇళ్లను అది ఇందిరమ్మ ఇల్లుగా చెప్పి కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డబ్బులతో కట్టినటువంటి 396 ఇళ్లని పట్టాలిచ్చి ప్రజలను మోసం చేసిండు. మేమేమంటున్నామంటే మీరు ఇచ్చిండ్రు 1500 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు, 300 ఇప్పటికీ ల్యాండ్ అయినాయి, మిగతా అయినా కూడా ల్యాండ్ కాలే. ఇంకా దాని తెరువుకు పోలే, దాని గురించి మేము మాట్లాడలే. కానీ కేసీఆర్ గారు కట్టించినటువంటి ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లుగా మీరు చెప్పి ఏ విధంగా మీరు ప్రజల్ని మోసం చేస్తారు? దాని తర్వాత ఏదైనా ప్రారంభోత్సవం జరగాలంటే మనం అక్కడికే వెళ్ళి ప్రారంభోత్సవం చేయాలి. ఇది నాగారం ప్రాంతంలో 2 బెడ్రూమ్ హౌజులు ఉంటే తాను రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కూర్చొని పట్టాలు వంచిండు. ఎందుకు? అక్కడికి పోయే ధైర్యం లేక, అక్కడికి పోయే ముఖం లేక. కట్టింది మేము కాదు అని చెప్పేసి ఆయనకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే డోర్లు లేవు, విండోలు లేవు, టాయిలెట్లు లేవు, అన్నీ ఎత్తుకొని పోయినరు. 3 సంవత్సరాల సమయం పట్టింది వీళ్ళకి మేము కట్టించినటువంటి ఇండ్లు పంచడానికి. ఆ ముఖం లేక అక్కడికి వెళ్ళి ప్రారంభోత్సవం చెయ్యలేక ఒక క్లోజ్డ్ ఆడిటోరియంలో కూర్చొని ఒక 10 మంది లబ్ధిదారులను కూర్చోబెట్టుకొని వాళ్లకు పట్టాలు ఇచ్చి చేతులు దుప్పుకున్నాడు. దానికి ఇందిరమ్మ ఇల్లని పేరు పెట్టిండ్రు. మరి మా దగ్గర ఒక సామెత ఉంది. మా సోదరుడు జీవన్ రెడ్డి గారు మాటికి ఒక మాట చెప్తుంటా, ఆయన మందికి పుట్టినోళ్ళు మనోళ్ళు అని చెప్పుకుంటారు. మరి ఇది చూస్తే నిజంగా కూడా ఆ విధంగానే అనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఆయన రివ్యూ మీటింగ్లో ఏం మాట్లాడిందంటే పక్కనే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కూర్చోబెట్టుకొని అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 BHCని కట్టలేదు అని చెప్పిండు. మరి ఆ పోచారం గారిని అడగండి. 11,000 2 BHKలు అత్యధికంగా కట్టినటువంటి కాన్స్టిట్యున్సీ బాన్స్వాడ నియోజకవర్గం. మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కంటే సిరిసిల్ల సిద్దిపేట కంటే కూడా అత్యధికంగా కట్టింది మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంలో. కానీ ఆయన ఏం మాట్లాడలే. మాకు బాధాకరం. మరి మొన్ననే ప్రెస్ మీట్లో పెట్టి ఇచ్చిన వాళ్ళని మరవకూడదని. కానీ ఒక్క మాట పొంగులేటి గారిని కొట్టి లేదయ్యా మా దగ్గర 11,000 కట్టిన ఉంటే మేము సంతోషపడే వాళ్ళం. కానీ ఆ మాట వారు చెప్పలే. మరి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ములాఖాత్ అయింది, ఏ విధంగా ములాఖాత్ అయి పనిచేస్తున్నదానికి నిజామాబాద్లో ఒక ఉదాహరణ. పైడి రాకేష్ రెడ్డి గారు ఆర్మూరు ఎమ్మెల్యే, సూర్యనారాయణ గారు నిజామాబాద్ ఎమ్మెల్యే నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళి బాగా సంతోషంగా గడిపారు. చివరికి రివ్యూ సమయంలో మాత్రం వాళ్ళ జిల్లా అధ్యక్షుడు ఒక 50 మందిని వేసుకొని వచ్చేసి అక్కడ ధర్నా చేసేటటువంటి కార్యక్రమం. మరి ఈరోజు నేను అడుగుతున్నా, మేము ఏ ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చినా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి 50 మంది బీజేపీ వాళ్ళు అంతమంది మంత్రులు ఉండగా ఏ విధంగా కలెక్టరేట్లకు పోయినారు? అంటే ఇది ములాఖాత్ కాదా? అంటే ఈ ఆపర్చునిటీ బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వద్దు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ 2 ఒకటై మరి ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉంది.